ఇక్కడ ఒట్టేసిపోయారు, ఏడపాయల అమ్మవారి మీద ఒట్టేసిపోయారు, మరి అన్నీ మాట తప్పారని చెప్పారు. హరీష్ రావు నీకు సిగ్గు శరం ఉందా? మరి ముందుగాల నీ కుటుంబం ఇలా నీ మామ మెదక్ జిల్లాలో పుట్టిండు, మీ కేటీఆర్ మెదక్ జిల్లాలో పుట్టిండు, మీ కవిత మెదక్ జిల్లాలో పుట్టి మరి 10 సంవత్సరాలు తెలంగాణకు పరిపాలించిన కుటుంబం మీది. మరి ఒక్కనాడైనా కనీసం ఇక్కడ ఏడుపాయలకు వచ్చిన ముఖం ఉన్నదా? మీకు ఏడుపాయల అభివృద్ధిని పట్టించుకునే ముఖం ఉన్నదా? మరి ముఖ్యంగా అన్ని అవతారాలు ముఖ్యమంత్రి గారు అంటారు, అన్ని అవతారాలు లేదు, ఒట్టు పెట్టుకుండు కాబట్టే రేపు పొద్దున మరి ఏడుపాయలకు ఇటు మెదక్ శెట్టి గారికి వస్తున్నారు. మరి గతంలో ఎన్నో లేని ఈ విధంగా కనివిని ఎరగని రీతిలో మా యువ ఎమ్మెల్యే మరి రోహిత్ గారి చొరవతోని 350 కోట్ల మరి పెట్టుబడి మరి అభివృద్ధితో నిధులు మంజూరు చేశారు. మరి మీరు చూసినట్టయితే 10 ఏళ్ల కుటుంబ పరిపాలనలో బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి, మరి అలాగనే నీ మరదలు చూసుకుంటే సారాయి దందా చేసి జైలుకు పోయి వచ్చింది. మరి నిన్ను చూసుకుంటే మరి హరీష్ రావు కాదు, మా మెదక్ కోటేసిన శనీశ్వరరావు నువ్వు. మరి నేను చూసుకుంటే కాళేశ్వరంలో 36,000 కోట్లతోని టెండర్ అయిన ప్రాజెక్టును 1,00,000 కోట్లు చేసి 1,00,000 కోట్ల కుంభకోణం చేసిన దుర్మార్గుని నువ్వు. మరి గతంలో ఎన్నడూ కూడా మెదక్ను మరి చవితి ప్రేమను చూపెట్టావు. కనీసం మీ సిద్దిపేటను చేసుకున్న భార్య లెక్క చూసుకున్నా, మా మెదక్ను ఉంచుకున్న లెక్కన చూడలేదు కనీసం. మరి దానికన్నా అధ్వానంగా చూసినావు. నీకు సిగ్గు ఉంటే ఇలా మొన్న ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే మందుల సామెలన్నా తిడుతుండు, మీరు దోసుకుర్రా నాయన, మీరు దోసుకొని దాచుకున్నారా నాయన. తెలంగాణను పూర్తిగా ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ వ్యవస్థను పూర్తిగా మరి తునాతునకలు చేసి లక్షలాది కోట్లు 10 లక్షల కోట్లు కుంభకోణం చేసిన కుటుంబం ఏదైనా ఉంటే అది మీ కల్వకుంట్ల కుటుంబమే. మరి కల్వకుంట్ల కుటుంబం అంటే మరి తెలంగాణకు ఏదో జాతిపితల కుటుంబం అనుకుంటారు బిడ్డ, కాదు. మరి పీతృగతుల కుటుంబం, తెలంగాణను పీకత్తిన పీతృగతుల కుటుంబం మీది. మరి మీ ముఖం మీద కొట్టినట్టు మా యువ ఎమ్మెల్యే ఇవాళ ఒక 1 ఇయర్ పీరియడ్లోనే మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. మరి మీరు చెప్పండి, ఇలా మీరు ఎక్కడ చర్చకు రమ్మంటాం, మేము అక్కడ చర్చకు వస్తాం. మరి మా మండల హెడ్ క్వార్టర్లో మీ దృష్టికి మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా మండల హెడ్ క్వార్టర్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, మరొక 3 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ కావాలని మీకు 10 సార్లు మెమోరాండం ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. మీ ఎమ్మెల్యే గారికి దాచుకునే నేర్పించారు మీరు మంత్రి నుండి. మీ మామ ముఖ్యమంత్రి నుండి స్కాములు, ఉస్కే స్కాము, అన్ని ఎన్నో చూసిన స్కాములే. మరి తెచ్చారు. ఇలా ధర్నీ చేస్తే చర్చ అయితే సిగ్గులేక మరి ఒక సీనియర్ నాయకుని నుండి సిగ్గు లేక పేపర్లు ఇవి స్పీకర్ చదువుతున్నావు. నువ్వు సభ్యువేనా? నువ్వు ఒక మాజీ మినిస్టర్ వేనా? నీకేమైనా సిగ్గుందా? మా గతంలో ధర్నీ చూసినట్టయితే ధర్నీ తెచ్చినప్పుడు మరి కబంధ హస్తాలతో భూస్వామ్య కబంధ హస్తాలతో సీసీఎల్ని ఏదైనా పని కావాలని చెప్పారు. చిన్న నిన్నమ్మనైన పిల్లలు ఎమ్మెల్యేలు కూడా నీ ముఖం మీద కొట్టినని చెప్తున్నారు అసెంబ్లీలో. మరి ధర్నీ అంటే ఏంది? ఎంఆర్ఓ దగ్గరికి పోతే నా చేతిలో ఏం లేదు, ఆర్డీఓ దగ్గరికి పోతే నా చేతిలో ఏం లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే నా దగ్గర చేతిలో ఏం లేదు, ఎక్కడికి పోవాలంటే సీసీఎల్ఏకు